హే గాయ్స్, సండే స్పెషల్గా ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీని అయితే చేసుకున్నాము. రెసిపీ షేర్ చేసేస్తున్నా, చూసేయండి. ఈ మటన్ క్వాంటిటీ అయితే 1 kg కంటే కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఇందులో మనం ఒక ఫుల్ బిగ్ సైజ్ ఆనియన్, ఒక టొమాటో, 4 చిల్లీస్ని అయితే చాప్ చేసేసుకొని వేసేసుకున్నాము. తర్వాత ఇందులో ఒక 4 టీ స్పూన్స్ వరకు కారం, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ మూత అయితే పెట్టకుండా నార్మల్గా మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఉడికించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం పుదీనాను అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మటన్ కర్రీకి. సో ఇక్కడ చూపిస్తున్నట్టు మటన్లోని వాటర్ అంతా పోయేలాగా బాగా అయితే ఉడికించుకోవాలి. వన్స్ ఈ వాటర్ అంతా పోయింది అని అనిపిస్తే తర్వాత మనం ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు గరం మసాలాని అయితే వేసుకున్నాము. సో ఇలా వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకుంటే మనకి మటన్ అనేది స్మెల్ రాదు. నెక్స్ట్ అయితే ఇందులో మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం. గ్రేవీకి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకొని తర్వాత మనం ఇక్కడ కుక్కర్ మూతను అయితే క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో మనం బగారా రైస్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం. మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే క్రేజీ కాంబినేషన్ కదా. ఈ బగారా రైస్ కోసం కొంచెం ఆయిల్ అండ్ గీని తీసుకొని అందులో కొన్ని బిర్యానీ స్పైసెస్ని అయితే వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులో ఆనియన్ అండ్ చిల్లీస్ని వేసి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ అవుతున్నప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఫుల్ టొమాటోని ఇలా చాప్ చేసి వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ని అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ముందుగానే సోక్ చేసి పెట్టిన రైస్లోకి ఇదంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇక్కడ నాకు 3 విజిల్స్ అయితే వచ్చేసాయన్నమాట. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మటన్ కర్రీ ఎలా వచ్చిందో చూసేద్దాం. వావ్, స్మెల్ అయితే చాలా బాగుంది. పీస్ని చెక్ చేస్తున్నాను. పీస్ కూడా బాగా ఉడికింది. ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకున్నాను. ఈలోపు మనకి బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. మీలో ఎవరైనా ఈ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ కాంబినేషన్ ట్రై చేయకపోతే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఇదైతే క్రేజీ కాంబినేషన్ అనమాట. నేనైతే ఇక్కడ సర్వ్ చేసేసుకుంటున్నాను. నా సండే లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది.